పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కొబ్బరి ఆయిల్ పామ్ పంటల్లో కొమ్ము పురుగు, ఎర్రలక్క పురుగు, నానో ఫిరమోన్ ఎర్రల ద్వారా యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ పి విజయలక్ష్మి. నేను కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామనగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో సీనియర్ శాస్త్రవేత్తగా సేవలను అందిస్తున్నాను. ప్రధానంగా ఈ రెండు పంటలు ఆయిల్ పాము, కొబ్బరి పంటల్లో రైతులకు ఆందోళన కలిగించే విషయము సస్యరక్షణ. ముఖ్యంగా కొమ్ము పురుగు, ఎర్రలక్క పురుగు, ఈ రెండు పురుగులు పంటను ఆశించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొమ్ము పురుగును ప్రధానంగా లేత తోటల నుంచి 30-40 సంవత్సరాల తోటల వరకు ఈ తల్లి పురుగు మొవ్వ ప్రాంతంలో చేరి అక్కడున్న మెత్తని ఎదిగే భాగాన్ని విపరీతంగా తిని పిప్పిలాగా వదిలివేయటం ద్వారా ఎదిగే ఆకు, విప్పారని ఆకు వడిలిపోవటం జరుగుతుంది. ఒకవేళ విప్పారిన అంటే మనం ఇచ్చే ఎరువులు యాజమాన్యం ద్వారా ఒక ఆరోగ్యంగా ఉండి విచ్చుకున్నప్పుడు వి ఆకారపు లేదా త్రిభుజాకారపు కత్తిరింపులు మనం చూడవచ్చు. అదేవిధంగా మొవ్వ ప్రాంతం నుంచి బయటికి రావటం, కుళ్ళిపోవటం జరుగుతుంది. ఈ పురుగు తిని విసర్జించడం ద్వారా మొవ్వకుళ్ళు వ్యాధి కూడా దీని ద్వారా సంక్రమిస్తుంది. తల్లి పురుగు గుడ్లను పెంట కుప్పల్లోనూ, మనం పొలాలకి, చెట్లకి, కొబ్బరి చెట్లకి, ఆయిల్ పాము చెట్ల పాదుల్లో వేసిన పశువుల ఎరువులోను గుడ్లను మరియు పిల్లలను మనం గమనించవచ్చు. ఇది కోశస్థ దశ వరకు పొలంలోనే పూర్తి చేసుకుంటుంది. అంటే కుళ్ళిపోయే పేడలోను, పశువుల ఎరువులోను ఈ పదార్థాన్ని తినుకుంటూ జీవిత చరిత్రను పూర్తి చేసుకుంటుంది. కానీ రెక్కల పురుగు ఒక 3 వారాల తర్వాత మొవ్వ ప్రాంతంలోనికి ఎగిరి వెళ్ళి అక్కడ మనకి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ యొక్క మొవ్వ లోపల మనుషులు ఎక్కి చూడని ప్రదేశం కాబట్టి అక్కడ నుంచి చువ్వ ద్వారా దాన్ని తల్లి పురుగుని లాగివేయటం, అలానే కొరాజెన్ క్లోరాంట్రిపోల్ గుళికలను ఇసుకలతో కలిపి 100 గ్రాముల శాచెట్లో మొవ్వ భాగంలోనూ మట్టల మధ్యను ఉంచటం, అలానే ఫిరమోన్ ఎర్రలను మన మార్కెట్లో దొరుకుతున్నాయి 450 నుంచి 600 రూపాయలు పెట్టుకొని తోటలో 4 నుంచి 6 ఫిరమోన్ ఎర్రలను ఏర్పాటు చేసుకొని లోపల అరటి పండ్ల ద్రావణం, చెరకు రసం ఏదో ఒక ద్రావణం పెట్టి తల్లి పురుగును ఆకర్షించుకుంటూ దీన్ని యాజమాన్యం చేస్తున్నారు. ఇంకా సులువుగా చేప వలలను, నెట్లను కూడా మొవ్వ ప్రాంతంలో ఈ తల్లి పురుగు వచ్చి ఆశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెట్టు పూర్తిగా చనిపోవటం, ఈ యొక్క పురుగుని యాజమాన్యం చేసే ఖర్చు 10,000 పైననే ఎకరానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చుతో పాటుగా చెట్లు నష్టపోతుండటంతో రైతులు దీని యొక్క యాజమాన్య చర్యలకి ప్రత్యామ్నాయం ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఈ కొమ్ము పురుగుతో పాటుగా ఎర్రలక్క పురుగు, ఇది కూడా కోనసీమ ప్రాంతాల్లో ఆయిల్ పామును, కొబ్బరిని అంతర పంటగాను పక్కపక్కన తోటల్లో ఉన్నట్లయితే ఈ యొక్క పురుగు చాలా ఉధృతంగా ఉండి నర్సరీ వయసు నుంచి 15 సంవత్సరాల లేత కాండం గల మొక్కలకి ఇది ఆశించి విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది. అంటే మనము వ్యవసాయ పనులు చేసేటప్పుడు రైతులు కొడవళ్ళు కానీ గొడ్డలు కానీ వేసి కాండానికి చిన్న ఘాటు పెడితే ఆ ఘాటు నుంచి వచ్చే వాసనకి తల్లి పురుగు ఆకర్షింపబడి అక్కడ గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు, తల్లి పురుగులు పదునైన ముఖ భాగాలు కలిగి కొమ్ము పురుగు లాగానే మెత్తని పదార్థాన్ని కాండం లోపల కొరికి నమిలి తిని బయటికి పొట్టులాగా విసర్జించి నష్టాన్ని కలిగిస్తాయి. బలమైన గాలులు వచ్చినప్పుడు కాండం డొల్లపారి పడిపోవటం, అలానే మొవ్వు వడబడిపోవటం, బంక కారటం ప్రధానంగా మనం గమనించవచ్చు. కాండం దగ్గర చెవు ఆనించి చూసినట్లయితే లోపల శబ్దాన్ని కూడా మనం వినవచ్చు. ఇవి ఎక్కువ సంఖ్యలో అంటే 1-2 కాకుండా 10-15 తల్లి పిల్ల పురుగులు కలిసి లోపల కాండాన్ని డొల్లగా చేస్తాయి. మరి లోపల ఉన్న పురుగుని ఎలా దీన్ని యాజమాన్యం చేయాలి? కొమ్ము పురుగు మొవ్వ మీద అంటే 7-8 అడుగుల ఎత్తు పైన ఉన్న మొవ్వల తల్లి పురుగుని ఏ విధంగా యాజమాన్యం చేయాలి అన్నది రైతులు అడుగుతున్న ప్రశ్న. అయితే ఇప్పటి వరకు కొమ్ము పురుగు కానీ ఎర్రలక్క పురుగును కానీ ఫిరమోన్ ఎర్రల ద్వారా ఆకర్షించి దాన్ని నివారించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎర్రలక్క పురుగుని అయితే ఇమిడాక్లోప్రిడ్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ ద్రావణం కలిపి వేరు ద్వారా కూడా పెట్టి దాన్ని నివారించడం జరుగుతుంది. తద్వారా 10-15 వేల రూపాయలు ఎకరానికి రైతు ఖర్చు పెడుతున్నారు. అయినప్పటికీ లేత తోటల్లో ఎర్రలక్క పురుగు ద్వారాను, ముదిరిన తోటల్లో కొమ్ము పురుగు ద్వారాను చెట్లు చనిపోవటం రైతుకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆయిల్ పామ్ తోటల్లో అయితే ముఖ్యంగా శీతాకాలంలో వర్షాలు పడి ఆగిన తర్వాత ఈ 2 పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండటం, చెట్లు వడబడిపోవటం, చనిపోవటాన్ని గమనించడం అయింది. అయితే ఈ పురుగుల్ని ఏ విధంగా యాజమాన్యం చేయాలి? దీనికి ఆధునిక సాంకేతికతను జోడించి మొవ్వ లోపల, చెట్టు లోపల ఉన్న పురుగుని ఏ విధంగా ఆకర్షించాలి అని శాస్త్రవేత్తల కృషితో నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్లో ఇంపార్టెంట్ ఇన్సెక్ట్ బెంగళూరు వాళ్ళు నానో ఫిరమోన్ ల్యూర్స్ని డెవలప్ చేశారు. ఇది చిన్న ట్యూబ్లో నానో పార్టికల్స్ అంటే 10కి 9 సున్నాలు పక్కన పెడితే ఎంత సూక్ష్మంగా ఉంటుందో ఈ యొక్క ఆడ పురుగులని, మగ పురుగులను ఆకర్షించే రసాయనాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సింథసైజ్ చేసి దాన్ని సిలికా పదార్థాన్ని జోడించి నానో పార్టికల్స్ అంటే సూక్ష్మ పదార్థం ద్వారా గాలిలోనికి నెమ్మదిగా విడుదల అయ్యే
విధంగా దీన్ని తయారు చేయటం జరిగింది. ఇది బెంగళూరు వాళ్ళు మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఇచ్చినప్పుడు మన ప్రాంతంలో ఇది పురుగులను ఆకర్షించే సామర్థ్యాన్ని అత్యధికంగా కలిగి ఉంది. చిన్న ట్యూబ్లో ఉంటుంది. దీనికి 2-3 రంధ్రాలు చేసుకొని ఒక తాడుతో బకెట్లో వేలాడదీయాలి. బకెట్లు అంటే మనం వాడేసిన పెరుగు బకెట్ కానీ రంగు బకెట్ కానీ 2 వైపులా ఒక మన చెయ్యి పట్టేంత రంధ్రం చేసి దానికి ఉల్లిపాయ బస్తా కానీ గోనె బస్తా కానీ చుట్టి ఆ రంధ్రాలు గాలికి ప్రసరించే విధంగా పెట్టుకోవాలి. ఈ యొక్క నానో ఫెరమోన్ ల్యూర్కి మన పిన్నిస్తో రంధ్రం చేసి అది తడవకుండా ఎండకి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా పెట్టుకున్నప్పుడు ఈ నానో ఫెరమోన్ ట్యూబ్లోని సిలికా సింథసైజ్డ్ ఫిరమోను మగ తల్లి రెక్కల పురుగుల్ని మొవ దగ్గర నుంచి అలానే కాండం లోపల ఉన్న ఎర్రలక్క పురుగుల్ని సులువుగా ఆకర్షించి 1 గంట లోపల ఈ యొక్క బకెట్లో పడేటట్లు సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఈ బకెట్లో పడిన రెక్కల పురుగుల్ని బకెట్ లోపల 1 లీటర్ నీటిలో ఏదైనా విషపు ద్రావణం పురుగు మందుని కలిపినట్టయితే ఇమిడా కానీ ఒక 2-3 చెంచాలు లేదా 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి విషపు ద్రావణం బకెట్లో చేసుకొని బకెట్కి రంధ్రాలు చేసుకొని ఈ నానో ల్యూరిన్ని తాడుకు తడవకుండా వేలాడదీసి చెట్టు మొదల్లో కానీ చెట్టు కాండానికి 4 అడుగుల ఎత్తులో కానీ మనం తోటలో అమర్చుకున్నట్లయితే ఇది నెమ్మదిగా నానో ఫిరమోన్ ల్యూర్ అన్నది నెమ్మదిగా గాల్లోనికి ప్రసరింపబడి తోటలో ఉన్న రెక్కల పురుగును బకెట్లో పడేటట్లు ఆకర్షించడం జరుగుతుంది. కొమ్ము పురికి ఎర్రలక్క పురికి 2 కలిపి కాకుండా వేరువేరుగా శాస్త్రవేత్తలు దీన్ని వృద్ధి చెందించారు. 1 ఎకరంలో ఈ 2 నానో ఫిరమోన్ ట్యూబులను ఒకే తాడుకి ఒకే బకెట్లో పెట్టి 2.5 ఎకరాలకి 1 కొమ్ము పురుగు ల్యూరు 1 ఎర్రలక్క పురుగు ల్యూరుని ఒక బకెట్లో పెట్టుకోవటం ద్వారా మనం తోటలో ఉన్న పురుగులను 1 గంటలోనే ఆకర్షించవచ్చు. ఇంకా దాని ఉధృతిని మనం నిఘా కార్యక్రమంలో పెట్టుకోవడానికి కూడా దీన్ని పెట్టుకుంటే ఇది 4 నెలల వరకు మార్చాల్సిన అవసరం లేదు. దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే నానో ఫెరమోన్ ల్యూరు నీళ్ళలో తడవకుండా సూటిగా సూర్యరశ్మికి గురి కాకుండా చూసుకోవటం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. అలానే బకెట్ నున్నగా ఉండకుండా ఈ యొక్క నానో ఫెరమోన్కి కొమ్ము పురుగులను ఆకర్షించినప్పుడు ఆ రంధ్రం లోపల నుంచి లోపలికి పడే విధంగా దానికి మనము సపోర్ట్ ఇవ్వాలి. అదే ఉల్లిపాయ సంచి కానీ గోనె బస్తాలు కానీ మనం చుట్టినట్టయితే లోపల రంధ్రాలలోనికి రెక్కల పురుగులు ప్రవేశిస్తాయి. దీని ఖర్చు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు సాంప్రదాయంగా మన రైతులు అనుసరించే పద్ధతులు రసాయనాలు ఉపయోగించడం ద్వారా 10-1500 రసాయనము ఎకరానికి 15,000 ఖర్చు 1 సంవత్సరం పాటు ఖర్చు పెట్టడం ద్వారా ఈ యొక్క పురుగుల్ని నియంత్రిస్తున్నారు. అయినా సరే మొవ లోపల చెట్టు లోపల పురుగుని ఆకర్షించలేని పరిస్థితి, ఎక్కువ సార్లు ఎర్రలను మార్చాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో రైతులకి తక్కువ ఖర్చులో అంటే 120 రూపాయల ల్యూరు మనం వాడేసిన పెరుగు బకెటే కాబట్టి మనమైనా నిలబడి కట్టుకోవచ్చు. సులువుగా ఎకరానికి 120 రూపాయల ఖర్చుతో 1 హెక్టార్కి సరిపడినంత ఈ ల్యూర్ని పెట్టి ఈ యొక్క కొమ్ము పురుగును కానీ ఎర్రలక్క పురుగును కానీ సమర్థవంతంగా విషపు ద్రావణాలకు ఆకర్షించవచ్చు. ఇంకా పురుగు ఉధృతిగా ఉన్నప్పుడు 4 నెలల తర్వాత మరొక ల్యూరు మార్చుకోవటం లేదా హెక్టేర్కి 2 ల్యూర్లు ఒక్కొక్క పురుగుకి మనం కట్టుకున్నట్లయితే తోటలో ఉన్న తల్లి పురుగుల ఉధృతిని మనము ఈ బకెట్లోనికి ఆకర్షించి నివారించవచ్చు. ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ ఖర్చులో ఆయిల్ పాము కొబ్బరిలో ఎర్రలక్క పురుగు కొమ్ము పురుగుల్ని సమర్థవంతంగా నివారించి తక్కువ ఖర్చుతో సస్యరక్షణ చర్యలు చేపట్టి రైతులు నాణ్యమైన అధిక దిగుబడులను ఆశించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు.